దీనిని గుర్తుపెట్టుకో 249. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు IBS వ్లాగ్స్. మామా, మనం ఎదురు చూస్తున్న కాంబో బాక్స్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనిని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది చూసేద్దాం రండి. బాక్స్ లోపల 5 లిక్విడ్ పౌచ్లు అలాగే ఒక ఫైబర్ క్లాత్ అయితే ఉంది. ఈ బుజ్జి బుజ్జి పౌచ్లు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి మామా. ప్రతి పౌచ్ లోపల 50 ml లిక్విడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇది డాష్ బోర్డ్ షైనర్, రెండోది విండ్షీల్డ్ క్లీనర్, మూడోది వాటర్లెస్ వాషర్ అండ్ వ్యాక్సా, ఇది భలే ఉందే, నాలుగోది టైర్ డ్రెస్సర్, ఐదోది వచ్చేసి కార్ షాంపూ, ఆరోది ఈ క్లాత్. ఈ కాంబో పేరు DIY కిట్ అంట. DIY అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ తో దీని అయితే లాంచ్ చేశారు. మామ, మన లాంటి బైక్ అండ్ కార్ లవర్స్ కి ఈ కిట్ వర్తా కాదా అనేది మన రాఖీ గడిపైన వీటన్నిటిని ప్రయోగించి తెలుసుకుందాం రండి. చెప్పడం మర్చిపోయా, ఈ ఆటోగో DIY కిట్ కేవలం 249 రూపాయలు మాత్రమే అంట. వీడి పరిస్థితి చూడండి గైస్, బురదలో కోర్లిన పందిలాగా తయారయ్యాడు. గండికోటకి వెళ్లి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా వీడిని కడగను లేదు, తుడవను లేదు. ఫస్ట్ ఒక బకెట్ లోపల ఆటోగో కార్ షాంపూ మొత్తం పోసి ఫుల్ గా నీళ్లు అయితే పట్టుకున్నా. వీళ్ళు షాంపూ లోపల ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నారో తెలియదు గానీ నురగ మాత్రం మామూలుగా రావట్లేదు. ఎలా కక్కుతుందో చూడండి. షాంపూ స్మెల్ కూడా చాలా బాగుంది. పర్ఫ్యూమ్ కలిపారనుకుంటా. ఈ రోజు వీడికి పట్టిన మురికి మరకలు అన్ని వదిలిపోవాలి. గైస్, నేను CDM వాళ్ళు ఇచ్చిన ఫైబర్ క్లాత్ ని అయితే ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఇది కేవలము వాటర్ లెస్ వాష్ అండ్ వ్యాక్సింగ్ మాత్రమే యూజ్ చేయాలంట. కాబట్టి దాని గురించి లాస్ట్ లో అయితే చెప్తా. మొత్తానికి బండి మొత్తం మంచిగా తోమేసే గైస్. ఇంకా ఇది ఫైనల్ వాష్. చూద్దాం బండి ఏ మాత్రం క్లీన్ అయిందో. జస్ట్ 50 ml లిక్విడ్ తో మన రాఖీ గాడి చూడండి ఎంత మంచిగా క్లీన్ అయ్యాడో. బండి పైన ఉండే వాటర్ మొత్తం డ్రై అయ్యే లోపు ఈ విండ్షీల్డ్ క్లీనర్ ని కార్ కి యూజ్ చేద్దాం రండి. ఈ లిక్విడ్ ని యూజ్ చేయడం చాలా సింపుల్ మామ. మన దగ్గర ఉండే కార్ బానెట్ ని ఓపెన్ చేసి వైపర్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, దాని లోపల ఈ లిక్విడ్ మొత్తం పోసేయాలి. వాటర్ తో ట్యాంక్ నింపేయాలి. ఇంకంతే. వైపర్ ని ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో చకాచక్ అద్దం అయితే క్లీన్ అయిపోతుంది. ప్రతిసారి వాటర్ తోనే కాదు మామ, అప్పుడప్పుడు ఇలాంటి ఆటోగో విండ్షీల్డ్ క్లీనర్ ని కూడా యూజ్ చేయాలి. అప్పుడే కదా అద్దం పైన ఉండే మురికి జిడ్డు మొత్తం క్లీన్ అయిపోయేది. బైక్ మంచిగా డ్రై అయిపోయింది. ఇదేమో టైర్ డ్రెస్సర్. దీనిని యూజ్ చేయడం కూడా చాలా ఈజీనే. టైర్లు నల్లగా ఉంటున్నాయి కదా, ఏ బండి అయినా గానీ చూడడానికి అందంగా కనిపించేది. ఈ ఆటోగో టైర్ డ్రెస్సింగ్ లిక్విడ్ ని డైరెక్ట్ గా టైర్ల పైన యూజ్ చేసిన తర్వాత టైర్లు చూడండి మామ ఎంత నల్లగా తయారయ్యాయంటే రైల్వే బొగ్గుకుండా కర్రీగా ఉన్నాయి. ఇది డాష్ బోర్డ్ షైనర్. ఇది కార్ డాష్ బోర్డ్ పైన మాత్రమే కాదు, బైక్ మరియు స్కూటీ లాగా వచ్చే ప్లాస్టిక్ పార్ట్స్ పైన కూడా యూజ్ చేయొచ్చంట. చివరి పౌచ్ మామ ఇది. ఈ ఆటోగో వాటర్ లెస్ వాష్ అండ్ వ్యాక్స్ ఎలా యూజ్ అవుతుందో చెప్తాను చూడండి. ప్రతిరోజు ఇలా షాంపూ యూజ్ చేసి బండి కడగాలంటే టైం సరిపోదు కదా. అలాంటప్పుడు జస్ట్ 1 లీటర్ వాటర్ బాటిల్ లో ఈ లిక్విడ్ ని పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే మామ. 2 డేస్ కి ఒకసారి బండి పైన స్ప్రే చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఫైబర్ క్లాత్ తో తుడిస్తే చాలు, బండి క్లీన్ అయిపోయి బండి పైన వ్యాక్స్ ఏర్పడుతుంది. పర్ఫెక్ట్ గా మన బండి క్లీన్ గా ఉంటుంది. మనలాంటి మిడిల్ క్లాస్ బైక్ అండ్ కార్ లవర్స్ కి CDM వల్ల ఆటోగో DIY కిట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మామ. సింగిల్ వాష్ లో మన రాఖీ గాడి చూడండి జిగు జిగు అనేసి మెరిసిపోతున్నాడు. ఈ కిట్ ని ఆర్డర్ చేయడానికి పైన ఉండే నంబర్ కి వాట్సాప్ లో DIY అనేసి మెసేజ్ చేయండి. మొత్తం డీటెయిల్స్ వాళ్ళే పంపిస్తారు మామ. వీళ్ళు పాన్ ఇండియా ఫ్రీ డెలివరీ అయితే ఇస్తున్నారు.